ఎప్పుడైనా ఏ ఇత్తనం అయినా సరే మంచి ఇత్తనాన్ని గాని మనం ఎంచుకున్నట్టయితే దాని ద్వారే మనకి దిగుబడులు రావటానికి అవకాశం ఉంటుంది. విత్తనం కూడా మనం పర్ఫెక్ట్‌గా గనుక ఏసుకోకపోయినట్టయితే ఒత్తైనా ఇబ్బందే, అలాగే పలసనైనా కూడా ఇబ్బందే. దోమ, ఈ తామర పురుగు, రసం పీల్చే పురుగుల్ని ముందస్తుగా మనం గనక కంట్రోల్ చేసుకున్నట్టయితే మనకి వైరస్‌ని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మినుములో ప్రధానమైనటువంటి సమస్య యెల్లో మొజాయిక్ వైరస్ అండి. దాన్ని మనం ఇత్తనం నుంచే వస్తుంది కాబట్టి మంచి ఇత్తనాన్ని ఎన్నుకోవాలి. చీడపీడలు వచ్చిన తర్వాత కంటే గూడా మనం ముందస్తుగానే గనక మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సోదరులకు నమస్తే అండి. మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. ఈరోజైతే మరొక వీడియో అయితే రైతు సోదరుల ముందుకు రావడం జరుగుతుంది. మనం ప్రధానంగా అపరాల సాగు అంటే మనం అపరాల మీద చాలా వీడియోస్ చేయడం జరుగుతుందండి. సో, ఒకసారి మన ఛానల్‌లోకెళ్ళి వాటిని చూడండి. ముఖ్యంగా అపరాల్లో పెసర, మినుము అయితే మనం విరివిగా తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయటం జరుగుతుంది. వాటి గురించి కూడా చాలా వీడియోస్ చేసామండి. అయినా గాని కొత్త కొత్త ప్రాబ్లమ్స్, అలాగే రైతులు కొత్తగా వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మళ్ళా ఇంకొక వీడియో అండి. ఇప్పుడు మనం వేసవిలో సాగు చేసే మినుము కూడా, పెసర కూడా సాగు చేయడం జరుగుతుందండి. సో, వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే వీడియో చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మన ఛానల్ మొదట చూస్తున్న రైతు సోదరులు గనుక ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ తోటి రైతులకి షేర్ చేయండి. అలాగే టాపిక్‌లోకి వచ్చేసరికి ఇప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అపరాల్లో ఏందంటే ప్రధానంగా ఈ వైరస్ సమస్య అనేది రావటం జరుగుతుందండి. కాబట్టి ఏందంటే మనం ఎన్నుకునే విత్తనం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏందంటే మనం మంచి సీడ్‌ని ఎన్నుకోవాలండి. ముందల ఇత్తనం అనేది మంచిది తీసుకున్నప్పుడు దాని నుంచి మనకి ఈ చీడపీడలు, ఈ యెల్లో మొజాయిక్ వైరస్ అనేది రాకుండా ఉంటుందండి. అది ఇత్తనం గనక వైరస్ వచ్చిన సీడ్‌ని గనక హార్వెస్టర్ చేసి దాన్ని మనం ప్రధాన పొలంలో ఏసినప్పుడు రావటానికి అవకాశం ఉంటుంది. అలాగే తెల్లదోమను కూడా మనం కంట్రోల్ చేసుకోవాలండి. ఇది ముఖ్యంగా ఈ వైరస్సు రాకుండా ముందల ఇత్తనం నుంచే మనం శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మనం ప్రధాన పొలంలో ఏసుకునేటప్పుడు కూడా ఏందంటే చాలామంది రైతు సోదరులు నాకు కాల్ చేయటం గానీ, ఈ మనకి వాట్సాప్ చేయటం గానీ, ఈ ముఖ్యంగా ఏందంటే బాగా ఒత్తయిపోయిందండి. పైరు పెరిగిపోయిందండి. కానీ పూత తక్కువగుందండి అని చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏ మొక్కకైనా దానికి కావాల్సినంతటువంటి గాలి, వెలుతురు ప్రసరించినప్పుడే మనకి ఆ మొక్క అనేది ఎప్పుడైతే సైడ్ బ్రాంచెస్ వస్తాయో దానికి కావాల్సినటువంటి ఆహారం తీసుకొని మొక్క శాఖీయ ఉత్పత్తి ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడే మనకు దిగుబడులు వస్తాయండి. కొంతమంది ఏందంటే జర్మినేషన్ అంటే మొలక తక్కువగా వచ్చిద్దన్న ఉద్దేశంతో మనం అనుకున్న మోతాదుకి మించి లేదంటే డబల్ కూడా పెట్టడం జరుగుతుందండి. అది అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి మొక్కకి దానికి కావాల్సినంత గాలి, వెలుతురు ప్రసరించక అది సైడ్ బ్రాంచ్ రాక నిటారుగా పెరిగిపోయి తల మీద వచ్చే 4 పూతలు రావటం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా పోషకాలను ఎక్కువగా గ్రహించడం ద్వారా మనకి అది మొక్క భూమిలో ఉన్నటువంటి సారాన్ని లాక్కుంటం జరుగుతుంది. అలాగే తొందరగా బెట్టకు కూడా రావటం జరుగుతుందండి. కాబట్టి విత్తన మోతాదు అనేది మనం జాగ్రత్తగా పాటించినట్లయితేనే మనకి మంచి దిగుబడులు సాధించుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే మొదటి దశలో వచ్చేటువంటి చీడపీడలను మనం కంట్రోల్ చేసుకోవటానికి విత్తన శుద్ధి కంపల్సరీ చేసుకోవాలండి. ఈ రసం పీల్చే పురుగులైతే ఇమిడా లేదంటే థయోమెథాక్సంతో చేసుకోవచ్చు. అలాగే తెగుళ్ళు రాకోకుండా ఉండటానికి కార్బండిజం గానీ, లేదంటే మ్యాంకోజెబ్ గానీ 2 కలిపి ఉన్నవి ఆటితో మనం విత్తన శుద్ధి గనుక చేసుకున్నట్లయితే మనకి మొదటి దశలో 10 రోజుల నుంచి 15 రోజుల దాకా ఒక పిచికారీని మనం తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా కలుపు యాజమాన్యంలో గూడా వచ్చేసరికి ఏందంటే ముఖ్యంగా రైతు సోదరులు స్టాంపు మనకి ఏదైతే ఉందో పెండి మెదాలిని మనం గనక మొక్క వేసిన ఎంపటే గనక కొట్టుకున్నట్లయితే మనం 60-70% కలుపుని మనం మొదటి దశలోనే కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది. చాలామంది ఏందంటే దాని మీద అవగాహన లేక గానీ, లేదంటే టైం ఉండక గానీ మనం వాళ్ళు స్టాంపు వాడట్లేదండి. ఈ స్టాంప్ గనక మనం వాడుకున్నట్లయితే కొంతమేర కలుపుని మొదటి దశలో మనం నివారించుకోవచ్చు. అలాగే నెక్స్టు మళ్ళీ ఒక 20 రోజులు దాచిన తర్వాత ఏదన్నా కలుపు మనకు ఉన్నట్లయితే దానికి సంబంధించిన కలుపు మందు ఇమ్మీడియేట్‌గా పేరు గానీ, లేదంటే ఐరిస్ గానివ్వండి, లేదా ఐరిస్ చెంచులని కలిపి కానివ్వండి, ఏదైనా కలుపు మందులు మొదటి దశలో మనం పిచికారీ చేసుకోవచ్చండి. అది ముఖ్యంగా. నెక్స్ట్ వచ్చేసేసి మనకు ముఖ్యంగా ఏందంటే సూక్ష్మ పోషకాలు అనేది మొక్కకి చాలా అవసరం అండి. మనం ప్రధానమైనటువంటి ఎరువులు నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషు వీటిల్నే మనం ముఖ్యంగా మొక్కలకు అందిస్తున్నాం. సూక్ష్మ పోషకాలను మనం పెద్దగా పట్టించుకోకపోవటం జరుగుతుందండి. ఇవి కూడా దిగుబడి మీద ముఖ్యంగా ప్రభావాన్ని చూపిస్తానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఏందంటే మనం ముఖ్యంగా ఈ మినుము ఏసుకున్నాక మొలిచిన తర్వాత మొదటి దశలో మనం పిచికారీ చేసేటువంటి తెగుళ్ళు మందులతో పాటు, పురుగు మందులతో పాటు ఈ సూక్ష్మ పోషకాలను కూడా మనం మొక్కకు అందించగలిగినట్లయితే
మొక్కకు కావాల్సినటువంటి ఆహారాన్ని తయారు చేసుకుంటంలో, శాఖీయ ఉత్పత్తి, దానికి కావాల్సిన పిండి పదార్థాలు తయారు చేసుకుంటంలో బాగా ప్రధానంగా ఈ సూక్ష్మ పోషకాలు కూడా ఉపయోగపడటం జరుగుతుందండి. సో, కాబట్టి ఈ మైక్రో న్యూట్రియంట్స్‌ని కూడా మొక్కకి పిచికారీ చేసుకోవచ్చండి. ప్రధానంగా మొదటి పిచికారీ చేసేటప్పుడు మనం ఈ గెయిన్ అప్‌ని గనక వాడుకున్నట్లయితే ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీని మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. వాటిని ఏదైనా మీరు పురుగు మందు, తెగులు మందులతో కలిపి వాడుకోవచ్చండి. ముఖ్యంగా మొదటి దశలో మనం 15-20 రోజుల లోపు దశలో మనకి వచ్చేటువంటి తెగుళ్ళు, అలాగే పురుగులు గురించి మనం మాట్లాడుకుంటే మొదటి దశలో ఈ తుప్పు మచ్చ తెగులు అనేది ప్రధానంగా రావటం జరుగుతుందండి. సో, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనకు దానికొచ్చేసి ఫ్రాఫినిప్ అండి. ఫ్రాఫినిప్ పిచికారీ చేసుకోవచ్చు. అది మార్కెట్‌లో ఎంటర్కాల్ అనే పేరుతో దొరకటం జరుగుతుంది. లేదా మనకి కార్బండేజం, మ్యాంకోజెబ్ కాంబినేషన్‌లో వచ్చేటట్టు సాఫ్‌ని కూడా మనం పిచికారీ చేసుకోవచ్చండి. ఫ్రాఫినిప్ అయితే ఒక ఎకరానికి వచ్చి 330 గ్రాములు. అలాగే ఈ సాఫ్ వచ్చైతే 250 గ్రాముల చొప్పున తెగుళ్ళు నివారణకి మనం వాడుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మొదటి దశలో పురుగు అంటే మనకి కింద లద్దె పురుగు కూడా వేరుల్లోకెళ్ళి కింద భూమిలో ఉండి సాయంత్రం పూటొచ్చి తిని డ్యామేజ్ చేసే సమస్య కూడా ఉంటుందండి. అలా లద్దె పురుగు గనక వచ్చిందంటే మాత్రం మనం మొక్కని ఎంత మనం పిచికారీ చేసినా కూడా అది భూమి లోపలికొచ్చేసి నైటు తినటం జరుగుతుంది. సో, అలాంటి లద్దె పురుగు గనక గమనించినట్టయితే నివాల్రానికి వెళ్ళిపోండండి. నివాల్రాన్ వచ్చేసి 150 ఎంఎల్ ఒక ఎకరానికి మనం పిచికారీ సాయంత్రం పూట చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చండి. సో, ఇంకా ఎక్కువగా విపరీతంగా గనక లద్దె పురుగు గనక కంట్రోల్ అవ్వకపోయినట్లయితే మనం కంపల్సరీ ఒక 10 కేజీలు తవుడు, అలాగే ఒక అర లీటరు ఈ మోనోక్రోటోఫాస్ ఏదైతే ఉందో 500 ఎంఎల్, అలాగే దాంతో పాటు ఒక బెల్లం కూడా మనం ఒక కేజీ కలుపుకొని గనక మనం ఇసుక ఎరలు గనక తయారు చేసుకొని వేసుకున్నట్లయితే కంట్రోల్ అవుతుందండి. బట్ వాటి వల్ల ఏందంటే మెయిన్ ఏందంటే మనకి పక్షులు కానివ్వండి, ఇలాంటివి తిన్నప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఏందంటే మాక్సిమం ముందస్తుగానే మనం ఈ పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ లద్దె పురుగు రాకోకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే కొన్ని ఏరియాలో మనకు ఆ వాతావరణాన్ని బట్టి లద్దె పురుగు అనేది రావటం జరుగుతుంది. కాబట్టి ఏందంటే ముందుగానే మనం ఒకసారి లోతు దుక్కు చేసుకున్నట్లయితే, నేలను ఆరనిచ్చినట్లయితే దాని లోపల ఉన్నటువంటి ఆ పురుగుకు సంబంధించిన ఏదైనా అవశేషాలు ఉన్నా కూడా మనకి కంప్లీట్‌గా అవి చనిపోవటం జరుగుతుంది. కాబట్టి అందులో ఒకటి మనం దున్నుకోవటం కూడా చేయాలనమాట. నెక్స్ట్ అలాగే మనకి ఇప్పుడు చెప్పుకున్నట్లయితే మొదటి దశలో మనం ఏందంటే అలాగే ఈ తెల్లదోమ గానివ్వండి, రసం పీల్చే పురుగులు గాని, ఇలాంటివి కూడా ఆశించినట్లయితే మనకి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వటం జరుగుతుంది కాబట్టి, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఎస్టిమాప్రైడ్ అండి మొదటి దశలో 100 గ్రాములు ఒక ఎకరానికి, లేదా ఇమిడాక్రోపిడ్ అండి. ఇమిడాక్రోపిడ్ అయితే మనకొచ్చేసి ఎకరానికి 100 ఎంఎల్, 100 ఎంఎల్ గనక మనం ఎస్ఈ ఫార్ములేషన్ ఇమిడాక్రోపిడ్‌ని గనక పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగు, అలాగే మొదటి దశలో వచ్చేటువంటి తెగుళ్ళు, అలాగే మొదటి దశలో వచ్చేటువంటి పురుగు, వీటికి ఈ విధంగా సస్యరక్షణ. దాంతోపాటు గెయిన్ అప్ అండి. ఈ గెయిన్ అప్ 250 ఎంఎల్ గనక మనం వీటితో కాంబినేషన్‌గా వాడుకున్నట్టయితే న్యూట్రియంట్ డెఫిషియన్సీని కంట్రోల్ చేయడంతో పాటు మొక్క ఏదైతే ఉందో మంచిగా మీకు గ్రోతింగ్ రావటం జరుగుతుంది. అలాగే ఈ రూట్ డెవలప్‌మెంట్ కూడా బాగా రావటం ద్వారా మనకి మొక్క భూమిలో ఉన్నటువంటి పోషకాలు గ్రహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గెయిన్ అప్‌ని వాడుకోండండి. ఇదండి ముఖ్యంగా మనం విత్తన శుద్ధి, ఎంచుకునే విత్తనం మంచి మోతాదుగా విత్తనం వేసుకోవటం, మంచి విత్తనాన్ని ఎన్నుకోవటం, అలాగే చీడపీడలకి విత్తన శుద్ధి చేసుకోవటం. ఇది ముఖ్యంగా మినుములో చేయాల్సినటువంటి, పెసరలో గాని చేయాల్సినటువంటి సస్యరక్షణ విధానం అండి. ఆల్రెడీ గతంలో మనం చాలా వీడియోలు మినుము, పెసర మీద చేయడం జరిగింది. సో, మన ఛానల్‌లోకెళ్ళి ఒకసారి వాటిని కూడా చూడండండి. సో, కొత్తగా వేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి మళ్ళీ అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా నీరు ఎప్పుడు పెట్టుకోవాలనేది కూడా అడగటం జరుగుతుందండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనకి బోర్లుండి సమ్మర్‌లో పెట్టుకునేటప్పటికైతే ఏదైనా తేమ శాంతం నేలలో ఎండిపోయి నెర్రిచ్చే టైంలో గనక మనం ఎక్కువగా వాటర్ పెట్టినట్లయితే ఆ నీరు ఎక్కువగా తాగేసి మొక్క చనిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తేలికపాటి తడులే ఇచ్చుకోవాలండి అపరాలకి. మనకి నేలలో తేమ ఒక 50-40% ఉన్నప్పుడే మరలా ఇంకొక తడి పెట్టుకున్నప్పుడు ఏందంటే మొక్కకు కావాల్సిన వాటర్ ఫ్లూయెంట్‌గా తీసుకుంటం జరుగుతుంది. తద్వారా ఏందంటే మొక్క దానికి అలవాటు పడుతుంది కాబట్టి మొక్క అనేది పెరుగుదలకి ప్లస్ రూట్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడుతుందండి. అంతేగాని బాగా బెట్టగా వచ్చినప్పుడు మనం విపరీతంగా గనక వాటర్ పెట్టామంటే మాత్రం మొక్కలు డ్యామేజ్ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి చూసుకొని కూడా వాటర్ మేనేజ్‌మెంట్‌ని కూడా ఇందులో ఒక భాగంగా గనక మనం సరైన పద్ధతిలో పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధిస్తానికి అవకాశం ఉంటుందండి. అలాగే మన పూత, పింద, ఆ కాయ దశలో కూడా ఇంకొక వీడియో చేస్తానండి. సో, తర్వాత ఆ వీడియోని నేను పోస్ట్ చేస్తాను, అప్పుడు చూస్తుంది. సో, ప్రెజెంట్ అయితే మనం మొదటి దశలో తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ విధానంలో భాగంగా అయితే ఈ వీడియో చేశామండి. సో, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న రైతు సోదరులు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో వీడియోతో కలుసుకుందాం.